దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో తెరకెక్కుతున్న అంతర్జాతీయ చిత్రం వారణాసి రోజుకో సంచలన వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలోని త్రేతాయుగం నేపథ్య ఘట్టంలో మహేష్ రాముడిగా కనిపిస్తుండగా ఆయనకు అత్యంత ప్రియమైన హనుమంతుడి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించనున్నారనే ప్రచారం ఫిల్మ్ నగర్ లో ఊపందుకుంది. ఇటీవల పెద్దిలో చరణ్ చూపించిన రౌద్ర అవతారం చూసి ఇంప్రెస్ అయిన రాజమౌళి హనుమంతుడి పాత్రకు ఆయనే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ అడ్వెంచరస్ మూవీ వారణాసిపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తర్వాత జక్కన్న నుంచి వస్తున్న ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ వర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మహేష్ కెరీర్ లో 29వ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఒక మైండ్ బ్లాంకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో ఇండియన్ సినీ వర్గాలు ఊహించని ఒక పవర్ఫుల్ మల్టీ స్టారర్ సర్ప్రైజ్ ఉండబోతోందని సమాచారం. ఈ కథలోని త్రేతాయుగం నేపథ్య ఘట్టంలో మహేష్ బాబుని శ్రీరాముడిగా చూపించనున్నట్టు రాజమౌళి ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ద్వారా నెటిజన్లు రాముడిగా మహేష్ ఎలా ఉంటాడో ఇమేజ్ లో క్రియేట్ చేసి వైరల్ చేశారు. అయితే రాముడు ఉన్నాడంటే ఖచ్చితంగా హనుమంతుడు ఉంటాడు కాబట్టి ఆ పాత్ర ఎవరు చేయనున్నారా అని చాలా కాలంగా ఆసక్తి నెలకొనగా తాజాగా దీనిపై అదిరిపోయే న్యూస్ బయటకొచ్చింది. ఈ ఘట్టంలో అత్యంత కీలకమైన హనుమంతుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. మొదట ఈ రోల్ కోసం మాధవన్ పేరు ప్రచారంలోకి వచ్చినప్పటికీ పాత్రలోని తీవ్రతను చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ సరైన ఎంపిక అని రాజమౌళి భావించినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ ఇటీవల పెద్దితో తన కెరీర్ లోనే సోలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో కుస్తీ సన్నివేశాల్లో ఆయన చూపించిన రౌద్రం, బాడీ లాంగ్వేజ్, డివైన్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ ఇంటెన్స్ అపియరెన్స్ నచ్చే రాజమౌళి ఈ ప్రత్యేక పాత్ర కోసం చరణ్ ను సంప్రదించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్త విజయం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ కు అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపు కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. గతంలో RRR లో చరణ్ ని అల్లూరి సీతారామరాజుగా, క్లైమాక్స్ లో రాముడి రూపంలో చూపి మెప్పించిన రాజమౌళి ఇప్పుడు వారణాసిలో ఆయన్ని ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వార్త నిజమైతే మాత్రం వారణాసిపై అంచనాలు మరింత పెరగడం ఖాయం.